ప్రభు తండ్రి మమ్మల్ని కూడా ప్రభా నీ కృపను జ్ఞాపకం చేసుకొని ఏ అర్హత యోగ్యత లేని మమ్మల్ని ప్రభా నీ కృపను పట్ల విస్తరింప చేసి ప్రభా సజీవులు ఏకదయాన్ని స్తుతించేది మృతులు మౌన స్థితిలోనికి దిగి చారిపోతారు కదా ప్రభా. అయ్యా సజీవులుగా మమ్మల్ని ప్రభా నీ దినముల ప్రభా ఇప్పటి వరకు బిడ్డల ప్రభా తండ్రి స్థుతుల మూలమున తరంతల మూలమున ప్రభు కొనియాడి ఉన్నారు, పాడి కీర్తించున్నారు ప్రభా. అయ్యా లేఖనాలు పాటల రూపంలో పాడి ప్రభా నాడు పౌలు స్థిర పాటలు పడినప్పుడు చాలా సంఖ్యల బద్దలేని ప్రభా అదే ఆత్మతో సత్యంతో హృదయపూర్వకముగా ఇప్పటి వరకు పాటలు పాడి స్తుతించున్నారు ప్రభా, నీ నామాన్ని కనపరుచున్నారయ్యా. అదేవిధంగా ప్రభా ఈ దినములో ప్రభా పునరుత్థాన దినం ప్రభా అయ్యా నా తండ్రి శిలువ మరణమును ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నాం శుక్రవారం ప్రభా. అయ్యా 3వ దినమున ప్రభా మృతిని చేయడే ప్రభా మృతి చేసి అయ్యా నా తండ్రి మృతిని చేయనిగా ప్రభా నా తండ్రి తిరిగి లేచి ప్రభా నా తండ్రి అయ్యా నేటికి ప్రభావముల తండ్రి ఆనాడు యోగు భక్తుడు అంటున్నాడు కదా ప్రభా నా విమోచకుడు సజీవుడని ప్రభా నా తండ్రి నువ్వు సజీవముగా ఉన్న దేవుడు ప్రభా, నిన్న నేను ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా నా తండ్రి అవును ప్రభా నాడు పేదలు అంటున్నాడు ప్రభా నా తండ్రి అవునయ్యా యూదులతో చెప్తున్నాడు ప్రభా మీరు అయ్యా నాడు తిరిగయ్యా యేసయ్యను సిలువ వేసి మరణానికి అప్పగించున్నారు, కానీ ఆయన సమాధినైనా అయ్యా నా తండ్రి బంధించుట అసాధ్యమని ప్రభా నా తండ్రి అయ్యా మరణమును ప్రభా నా తండ్రి జయించి అయ్యా తిరిగి లేచిన దేవానికి స్తోత్రములు ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు ప్రభా, ఎంత గొప్ప దేవుడు ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు. అయ్యా మేము కూడా అదే నిరీక్షిస్తున్న విశ్వాసమైన మేము ప్రభా. అయ్యా మీరు ఒక దినాన్ని ప్రభా మమ్మల్ని కూడా ప్రభా ఎలా అయితే మీరు అయ్యా సమాధి నుంచి తిరిగి లేచారో మేము కూడా ప్రభా తిరిగి లేచి మహిమ స్వరూపముగా ప్రభా తండ్రి అయ్యా నీ చెంత యుగములు ఉంటామని ప్రభా. అయ్యా మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరణ భయములు మాకు తొలగించిన దేవానికి స్తోత్రములు ప్రభా. మరొకసారి ప్రభా కూడా ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. తీసుకోవాల్సిన బిడ్డలు కూడా త్వరపెట్టి తీసుకురండి. ఈ సమయంలో నీ దాసుని పక్షం నిలబడవచ్చుండగా వాక్యమైన దేవ మాతో మాట్లాడండి అయ్యా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది ప్రభా, మా బాధల మాకు నెమ్మదినిచ్చేది ప్రభా. అట్టి ఉన్నతమైన ఉపదేశములు ప్రభా నీ దాసు నోటి నుండి నీ దాసును మాట్లాడుతుండగానే ప్రభా నీ ఆత్మకార్యముల పట్ల చర్యలు సహాయం చేయండి. నీ పునరుత్థానపు శక్తిని ప్రభా మేమందరం కూడా అనుభవించడానికి సహాయం చేయండి దినముల ప్రభా. అయ్యా ఈ సమయంలో ప్రభా మేము పనులలో కూడా చేస్తున్నాం ప్రభా. అయ్యా నీ పనుల్లో చేస్తున్నాం మేము అందరం కూడా ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరచుకోండి ప్రభా, యోగ్యులుగా పనులు చేయడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా మమ్మల్ని అందరూ కూడా ప్రభా దీవించి ఆశీర్వదించబడిన దేవా. అయ్యా మరొకసారి ప్రభా నీ దాసుని సిలువ చాటును మరుగుపరచుకోండి, నోరును పూరగా వాడుకోండి, కూర్చొని వాక్యం పెట్టిన మమ్మల్ని కూడా సిలువ చాటును మరుగుపరచుకోండి ప్రభా. మీరు బుద్ధిని గ్రహింపు మనసును మాకులో దయచేయబడించు. ప్రతి ఒక్క కార్యక్రమం క్రమముగాను మర్యాదగాను మీ నా మహిమార్థం జరగడానికి సహాయం ఇచ్చబడించు. యేసు నామములో ఇచ్చినాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరూ చెప్దాం ఒకసారి ఆమేన్. మన ప్రభువును రక్షకుడును సజీవుడై తిరిగి లేచి తన పునరుత్థాన శక్తి ద్వారా తన సన్నిధానములో మనందరినీ ఈ విధంగా సమకూర్చిన ప్రభు నామములో మీకు అందరికీ నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. అందరూ వందనాలండి. అందరూ బాగున్నారా? భోజనం చేస్తారా? చేయలేదు ఇంకా? సరే మంచిది. మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం ధ్యానం చేసుకొని మరి చక్కని విందు కార్యక్రమాలను కూడా మనం ఏర్పరుచుకున్నాం కనుక మరి దాని కొరకు కూడా మనం సిద్ధపాటును కలిగి దాని కొరకు కూడా మనము సిద్ధపడుతూ ముందుకు సాగిపోదాం. మంచిది పిల్లలు. సమయంలో మరి తడవ చేయక తిన్నగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వాక్యములో రాయబడిన మాటను ఒకసారి మనం చదువుకుందాం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము కనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి
పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. యేసు దేహమును తనకిమ్మని అడిగెను. అడిగాను. అతడు అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, ఇది నేటి దినం నీ సన్నిధానంలోనికి మమ్మల్ని అందరినీ మీరు క్షేమంగా తీసుకొని వచ్చారు. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి సమస్త కార్యాల ద్వారా మీ నామాన్ని మీరు మహిమపరుచుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఈ నామములో ప్రభా చదవబడిన ఈ వాక్యాన్ని మా వెనుకడిలో మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నిలవబడిన నేను వట్టివాడను, మట్టివాడను, బలహీనుడను, దయతో నన్ను క్షమించి బలపరచి ప్రభా మీ సిలువ చాటును మరుగుపరచి మీ నోటి మాటగా నన్ను వాడుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనం చదివిన ఈ లేఖన భాగం మార్కు సువార్త 15వ అధ్యాయము 42-43 వాక్యాలను మనం చదివాం. ఈ భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి చేస్తున్నటువంటి పనితో కనబడుతున్నటువంటి ఒక కార్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి పేరు అరిమతయి యోసేపు. ఎవరు చెప్పండి? అరిమతయి యోసేపు. ఈ యోసేపు తాను చేస్తున్న పని ఏమిటంటే, శుక్రవారం అనగా గుడ్ ఫ్రైడే నాడు యేసు ప్రభు వారిని ఆయనను సిలువ వేసిన తరువాత ఇంచుమించుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రభు సిలువలో పలికిన 7 మాటలలో ఆఖరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి తన ప్రాణమును విడిచిన తరువాత తాను ఆ యొక్క సిలువ ప్రాణం మీద అలానే ఆయన వేలాడుతున్నటువంటి ఆ సందర్భములో ఆయన యొక్క దేహమును సమాధి చేయడానికి, చనిపోయిన తరువాత సమాధి చేయాలి కదా, ఆ సమాధి చేయడానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి. కారణం ఏమిటంటే అప్పటికే ప్రజలందరూ కూడా బహు భయముతో భయభ్రాంతులుగా వారు జీవిస్తూ ఉన్నారు. కారణం, యేసు ప్రభు వారిని చంపివేసిన ఆ క్రమములో, లేక యేసు ప్రభు వారిని సిలువ వేసిన క్రమములో అంతవరకు యేసు ప్రభువుని వెంబడించిన ఆయన శిష్యులు కానీ, అంతవరకు యేసు ప్రభువుని వెంబడించిన జనసమూహము కానీ, అంతవరకు యేసు ప్రభువును ఆహా ఓహో అని ఆయన గణపరిచినటువంటి ప్రజలందరూ కూడా అక్కడున్నటువంటి శాస్త్రులకు, అక్కడున్నటువంటి పరిసయ్యులకు, అక్కడున్నటువంటి మతాధికారులకు వారు భయపడిపోయి, ఒకవేళ మేమేమైనా ముందుకు వెళితే అదిగో యేసు ప్రభు అనే మమ్మల్ని కూడా సిలువ వేసేస్తారేమో, యేసు ప్రభు అనే మమ్మల్ని కూడా చంపివేస్తారేమో, యేసు ప్రభు అనే మమ్మల్ని కూడా బాధ పెడతారేమో అని చెప్పి వారందరూ కూడా చెల్లాచెదురై పారిపోయారు. తెల్లవారితే శనివారం, విశ్రాంతి దినం. యూదుల నియమ ఆచార ప్రకారంగా, యూదుల నియమం ప్రకారంగా విశ్రాంతి దినమున ఎవ్వరూ కూడా ఏ పని చేయకూడదు. కనుక ఒకవేళ ఎవరు రాకపోతే విశ్రాంతి దినములోనికి, అనగా సాయంత్రం అయితే విశ్రాంతి దినములోనికి ప్రవేశిస్తారు. మన సమయం ప్రకారం యూదుల సమయం నడవదండి. మనకు ఒక రోజు గడవాలి అంటే 24 గంటలు మనం లెక్కేసుకుంటాం. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చెప్పండి? ఒక రోజు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు లెక్కేస్తాం? రాత్రి 12 గంటల నుండి మళ్ళా రాత్రి వచ్చి 12 అయ్యే వరకు ఒక రోజుగా మనం నిర్ణయించుకుంటాం. కానీ యూదుల యొక్క నియమం ప్రకారం రోజు అంటే ఎలా అంటే వారికి ఉదయం సాయంత్రం 6 గంటల నుండి మరలా సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు లెక్క. అందుకనే ఒకవేళ 3 గంటలకు ప్రభు ఆయన మరణించారు కనుక సాయంత్రం 6 దాటింది అంటే యూదుల నియమం ప్రకారంగా సమాధి కూడా చేయకూడదు. కనుక మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఇక విశ్రాంతి దినములోనికి
గదిలోనికి వారు ప్రవేశిస్తారు. అయితే ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన ఏమిటంటే, యేసు ప్రభు వారి యొక్క దేహమును, యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క దేహమును సమాధి చేయడం కొరకు అరిమత్తయి యోసేపు అన్న ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వచ్చిన ఈ వ్యక్తి ఎలా వచ్చాడని బైబిల్లో రాయబడుతూ ఉన్నదంటే, తెగించి. ఏం చేసి? తెగించి. తెగించి అనే మాటను మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు మనం కూడా వాడతాం. ఎంతవరకు తెగించావు అమ్మాయి నువ్వు, ఎంతవరకు తెగించావు అబ్బాయి నువ్వు అని అంటూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ వరకు మనం ఉంటామో అక్కడ కంటే ఎక్కువగా మితిమీరిపోవడం. ఇప్పుడు యోసేపును గురించి ఇక్కడ కనబడుతున్న మాట ఏమిటంటే, తెగించి. అనగా నా ప్రాణం పోయినా పర్లా, నన్ను బాధ పెట్టినా పర్లా, ఇదిగో ఈ యూదులు ఉన్నారే, ఇదిగో ఈ పరిసయ్యులు ఉన్నారే, ఇదిగో ఈ శాస్త్రులు ఉన్నారే, ఇదిగో ఈ మతాధికారులు ఉన్నారే, వీరందరూ ఒకవేళ ప్రభువు వలె నన్ను సిలువ వేసిన పర్లా ఆ ప్రభువు దేహము నాకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెగింపు. తెగింపు. నేను ఏమైపోయినా పర్వాలేదు, నాకు ప్రభువు కావాలి. నేను ఏమైపోయినా పర్వాలేదు, నాకు ఆ ప్రభువు దేహం కావాలి అని ఈ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళాడు. పిలాతు వద్దకు వెళ్ళి పిలాతు అంటున్న మాట, ఇదిగో పిలాతు, ఆ యేసయ్య దేహము నాకు కావాలి. ఎందుకంటే ఆ యేసయ్య దేహమును నేను సమాధి చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలో మీరు గమనిస్తూ ఉన్నప్పుడు పిల్లరా, ఈ రోజున ఒక క్రైస్తవుడిగా, క్రీస్తుని వెంబడిస్తున్న వాడిగా, క్రీస్తును కలిగిన వారంగా మనకు తెగింపు భక్తి చాలా అవసరం. భక్తిలో తెగింపు లేకుండా, భక్తిలో పిల్లల త్యాగము లేకుండా భక్తిని మనము కొనసాగించలేమండి. ఈ అరిమత్తయి యోసేపు తన ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా ప్రభువు దేహము తనకు కావాలి అని కోరుకున్నాడు. రెండవదిగా ఈ యొక్క అరిమత్తయి యోసేపును గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఈ అరిమత్తయి యోసేపులో ఉన్న కొన్ని లక్షణాలు మనకు కనబడతాయండి. అరిమత్తయి యోసేపు ఏమై ఉన్నాడని ఇప్పుడు మనం చదివిన మాటలో మనం చూస్తూ ఉన్నాము. అంటే అరిమత్తయి యోసేపు అట, ఒకసారి చదవండి. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై ఉన్నాడు. ఘనత వహించిన వాడు. రెండవదిగా లూకా సువార్తలో మనం చూస్తున్నప్పుడు అతని గురించి రాయబడుతున్న మాటల్లో ఒకసారి అది కూడా మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వాక్యం అండి, చదవండి. అరిమత్తయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడు ఉండేది. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనలను, వారు చేసిన పనికి సమ్మతింపగా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులతో బిగ్గరగా చెబుదాం, హల్లెలూయా. ఇందాక మార్కు భక్తుడు అంటాడు, ఇదిగో ఆ అరిమత్తయి యోసేపు ఎలాంటి వాడంటే అతడు ఘనత వహించిన వాడు. రెండవదిగా ఇక్కడ లూకా భక్తుడు అంటాడు, ఆ అరిమత్తయి యోసేపు ఎలాంటి వాడంటే అతడు నీతిమంతుడు, అతడు సజ్జనుడు. అంత మాత్రమే కాదు, దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్నవాడు. మత్తయి సువార్తలో కూడా రాయబడుతున్నటువంటి ఆ సందర్భాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అరిమత్తయి యోసేపు యొక్క ప్రియ భక్తి లక్షణాలు ఎంత చక్కగా కనబడుతూ ఉన్నాయో ఒకసారి చూద్దామండి. 27వ అధ్యాయము అరిమత్తయి యోసేపును గురించి రాయబడినటువంటి మాటలను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 57వ వాక్యం అండి, 27:57. యేసు శిష్యుడుగా ఉన్న అరిమత్తయి యోసేపు అను ఒక ధనవంతుడుండెను. అతడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించాడు. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలపించుకొని కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారములకు పెద్ద రాయి పొరలించి వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం.
యోసేపును గురించి మత్తయి భక్తుడు ఏమంటూ ఉన్నాడు అంటే, ఇదిగో ఈ యోసేపు సామాన్యమైన వాడు కాదు. యోసేపు ఎవరు అంటే తాను ధనవంతుడు. అలాగే మార్కు సువార్తలో మార్కు భక్తుడు, లూకా సువార్తలో ప్రేమ లూకా భక్తుడు వారు చెబుతా ఉన్నారు యోసేపును గురించి. యోసేపు సాదాసీదా వ్యక్తి కాదు. తాను ధనవంతుడని, తాను నీతివంతుడని, తాను సజ్జనుడని, తాను ఘనత వహించిన వాడని, అలానే తాను ప్రేమ చక్కని శిష్యులలో ఒక శిష్యుడని, అంత మాత్రమే కాదు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టి ఎదురు చూస్తున్న వాడని. దేవునికి స్తోత్రం కలుగును. ఇటువంటి వ్యక్తి తాను ఏం చేశాడు అంటే తన కొరకు ఒక చక్కని రాతి సమాధిని తొలగించి పెట్టుకున్నాడట. ఏ సమాధి అండి? రాతి సమాధి. ఆ సమాధి ఎలాంటిది అంటే క్రొత్త సమాధి. అది ఎవరి కొరకంటే తన కొరకు తాను తయారు చేసి పెట్టుకున్నాడు. నేటి దినాల్లో సమాధులు ఖాళీగా ఉండడం అంటే చాలా భయం కదండి, చాలా భయం. ఉనికిలోకి వెళ్ళి ఆ సమాధిలోకి వెళ్ళి ఆ సమాధిలో పొయ్యి తీసిన వారు కానీ, లేకపోతే ఆ సమాధిలో ఏమంటారు దాన్ని, కాల్చేవారు అంటారు, దాన్ని ఏమంటారు, వాళ్ళు ఏమంటారు అమ్మా, కాటి కాపరలు కానీ, ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఊళ్ళో చనిపోయిన వారి దేహం లేక శవం అక్కడికి వెళ్లకుండా వాళ్ళు ఊళ్ళోకి వచ్చారు అనుకోండి, ఊళ్ళో వాళ్ళందరికీ భయమే. ఎందుకో తెలుసా? ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే శవం అక్కడికి వెళ్ళకుండా కాటి కాపురి కానీ, లేకపోతే ఆ సమాధి తొమ్మినటువంటి వ్యక్తులు కానీ ఊళ్ళోకి వస్తే అది కీడను తలుస్తారు. అందుకని వర్షం పడుతున్నా, ఎండ కాస్తున్నా, చలి పెడతా ఉన్నా, వాతావరణం ఎలా ఉన్నా ఆ శవాన్ని తీసుకొచ్చి అందులో పెట్టే వరకు వాళ్ళు ఊళ్ళోకి రానివ్వరు. వాళ్ళు పొరపాటున ఊళ్ళోకి మంచినీళ్ళు తాగడానికి వచ్చినా ఊరుకోరు. ఏమండి? సో ఈ పద్ధతి నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ నాటి దినాల్లో ధనవంతులైన వారు ఏం చేసేవారంటే వారి కొరకు వారే చక్కని సమాధిని వారు తయారు చేసి అట్లా అడ్డు పెట్టుకొని ఉంచుకునేవారు. సమయం వచ్చినప్పుడు వారు కనుమూసినప్పుడు ఎవరి కొరకైతే దానిని తయారు చేసి ఉంచారో వారిని తీసుకెళ్ళి ఆ సమాధిలో పెట్టేవాడు. ఇప్పుడు ఇక్కడ యోసేపు చరిత్రను అనగా అరిమత్తయి యోసేపు చరిత్రను మనం చూస్తూ ఉంటే యోసేపు ఏం చేస్తాడంటే ధనవంతుడు కనుక ఈ యోసేపు తన కొరకు ఒక కొత్త రాతి సమాధిని తాను తయారు చేయించి ఉంచుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మరణం తన మరణముల కంటే ముందుగా కలిగిందో వెంటనే యేసయ్య యొక్క దేహమును తీసుకొని వచ్చి తన కొరకు తొలిపించుకున్న, తన కొరకు సిద్ధపరుచుకున్న ఆ రాతి సమాధిలో యేసయ్య దేహమును ఉంచాడు. గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. ఆ యేసయ్య దేహమును ఎలా ఉంచుతూ ఉన్నాడు అంటే తీసుకొచ్చి అలా ఉంచేలా అక్కడ రాయబడుతున్న మాటను మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసయ్య దేహమును ఎలా ఉంచాడు అంటే ఒకసారి మీరు 50 అలానే 59 60 వచనాలు చదవండి. మత్తయి సువార్త 27. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో ఆ దేహమునకు చుట్టి తాను రాతితో తొలిపించుకొని కొత్త సమాధిలో యేసయ్య దేహమును ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే క్రైస్తవులుగా ఎవరైనా ప్రభు పిలుపునందుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ దేహమునకు చాలా పరిశుభ్రంగా స్నానం చేయించాలి. మనకు మాదిరిది ప్రభు దేహమును ఇదిగో అరిమత్తయి యోసేపు ఎలా రాతి సమాధిలో తాను ఉంచాడు అంటే ఆ దేహమును శుభ్రపరిచాడు. ఆ తర్వాత ఆ దేహములకు ఏం చేస్తాడంటే క్రొత్తదైన ఏ నారబట్ట, మంచి నారబట్ట నా దేహములకు చుట్టాడు. మనోళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ ఎవరైనా చనిపోయారు అనుకోండి, కానీ పాస్టర్ గారు కానివ్వండి ఏదో ఒకళ్ళు వేసేయండి, కొత్త బట్టలు ఎందుకు ఆడికి చచ్చిపోయిన వాడికి కొత్త చీర ఎందుకు చచ్చిపోయిందని
చేయడానికి ఏదో ఒకటి తగ్గించండి, కానిచ్చేయండి. వాక్యానికి సరిపోదు. ప్రభు దేహాన్ని కొత్త నార బట్టతో అరిమతయ్య యోసేపు ఏం చేశాడు? దాన్ని చుట్టాడు. అనగా పరిశుభ్రమైన వస్త్రం, కొత్త వస్త్రం, శుభ్రమైన వస్త్రముతో ప్రభు దేహమునకు విలువనిస్తూ ఉన్నాడు అరిమతయ్య యోసేపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే అని చెప్పి తీసుకొచ్చి అలా మారలేదు. అంత మాత్రమే కాదు, యోసేపును మనం గమనిస్తా ఉన్నప్పుడు యోసేపు చేస్తున్న మరొక గొప్ప కార్యం ఏమిటంటే, మొదటేమో తన ప్రాణానికి తాను తెగించాడు. రెండవదిగా తాను చేస్తున్న పని ఏమిటంటే, తన కొరకు సిద్ధపరుచుకున్న ఆ సమాధిని ప్రభువు కొరకు తాను త్యాగం చేస్తున్నాడు. అదేదో చెప్పండి. ఆకలేస్తున్న వాళ్ళు గట్టిగా చెప్పండి. అబద్ధం ఆడొద్దు. ఆంటీ గారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెప్పండి హల్లెలూయా. నాకు కూడా ఆకలేస్తుంది. నాకు ఇది 3వ ప్రసంగం. నేను ఒక్క ప్రసంగం వినడానికి అలిసిపోతే మరి 3 ప్రసంగం చేసేవాడు నాకు ఎంత అలసట రావాలి. మీరు గంట 2 గంటలు కూర్చోడానికి ఇబ్బంది పడుతుంటే ఇంచుమించు నేను 3 ప్రసంగాలలో దగ్గరగా 2 గంటల చొప్పు నిలబడుతున్నాను. నాకెంత నింపుకుంటారు? చెప్పండి హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. యోసేపు చేస్తున్న రెండవ పని ఏమిటంటే, తన కొరకు సిద్ధపరుచుకున్న సమాధిని ప్రభువు కొరకు తాను త్యాగం చేస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, భక్తి జీవితంలో వినండి, భక్తి జీవితంలో మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అంటే 2 విషయాలు చాలా ప్రాముఖ్యమండి. ఒకటి, యోసేపు వలె తెగింపుతో కూడిన భక్తి మనకు ప్రాముఖ్యం. రెండవది, త్యాగపూర్వకమైన భక్తి మనకు చాలా ప్రాముఖ్యం. ఇవి 2 భక్తులు మనకు లేకపోతే భక్తి జీవితంలో మనం ముందుకు వెళ్ళలేమండి. తెగింపు కావాలి భక్తికి. నేను దీని జోలికి పోను, ఇది నాకు అవసరంలా, ఇది నాకు వద్దు అంటే కట్ చేసేట భక్తి. హల్లెలూయా. నేను నా వ్యక్తిగత జీవితంలో ప్రభువుతో నేను చేసుకున్నటువంటి ఒప్పందం నా 15వ ఏట నేను చేసుకున్నా. నా 15వ ఏట నేను బాప్తిస్మం తీసుకున్నా. నా 15వ ఏట నేను ప్రభువుకు నా జీవితాన్ని సమర్పించుకొని నేను చేసుకున్నటువంటి ఒక తీర్మానం ఏంటో తెలుసా? ప్రభువా, ఇదిగో అప్పటి వరకు నా స్నేహితులు ఎంతమంది ఉన్నా, అప్పటి వరకు నా స్నేహితులు ఎలా తిరుగుతూ ఉన్నా, వాళ్ళందరితో తిరిగే అన్నీ తెలుసు నాకు. ఒకవేళ మైక్ పట్టుకొని తెల్లబట్టేసుకొని మీకు మంచోడికి ఇప్పుడు కనపడొచ్చేమో, కానీ అన్నీ తెలుసు. ఏది ఇప్పుడు మీరు ఏదైతే అయ్యారు నా వల్ల కావట్లేదండి అంటున్నారు చూసారా, అవన్నీ తెలుసు నాకు. ప్రయత్నాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ రొచ్చులో మునిగిపోకుండా ఎప్పుడైతే నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసుకొని, ఇవి నాకు దూరం చేయండి ప్రభువా, ఇవి నాకు వద్దు ప్రభువా, వీటికి నాకు సంబంధం వద్దు నాయనా, వాటికి నాకు సంబంధం వద్దు నాయనా అని ఎప్పుడైతే ప్రభు సహాయాన్ని కోరుకొని నాకుగా నేను త్యాగం చేయాలనుకున్నానో, ఆ క్షణమే వాటికి నాకు దూరం అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఇవన్నీ కూడా నాకు దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసి వాటన్నిటిని నాకు వద్దని త్యాగం చేసి నాకు వద్దు అనుకున్నా అంతే. ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు మరలా దగ్గరకి రా. ప్రతిదీ భక్తి జీవితంలో త్యాగం లేకపోతే, భక్తి జీవితంలో తెగింపు లేకపోతే భక్తిలో మనం నిలవబడలేమండి. కాబట్టి నా ప్రభువుల సహోదరి సహోదరులారా, ఇక్కడ యోసేపును గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ అరిమతయ్య యోసేపు తాను తెగించాడంతే. నేను చచ్చినా చస్తాను, కానీ నా ప్రభువు దేహం నాకు కావాలి. రెండవదిగా తాను కొరకు సమాధిని సిద్ధపరుచుకున్నాడు. నేను అవసరమైన తర్వాత మరొకటి సిద్ధపరుచుకుంటా, కానీ ఈ కొత్త సమాధిలో నా ప్రభువు దేహాన్ని నేను ఉంచుతాను అనగా త్యాగపూర్వకమైనటువంటి దేవుని సన్నిధిలో భక్తిని తాను చేస్తా ఉన్నాడు. అలా చేస్తూ పిల్లల త్వరగా ముగింపులోకి వచ్చేస్తాను, సమయం అయిపోతుంది కనుక. పిల్లల యోసేపు చేస్తున్న పని ఏమిటంటే, యోసేపు ఆ దేహమును తీసుకుని వెళ్ళి కొత్త వస్త్రముతో, నార వస్త్రముతో ఆ దేహమునకు చుట్టి ఆ సమాధిలో తాను ఉంచిన ఆ తరువాత తాను చేసిన
పని ఏమిటంటే ఆ సమాధికి ఒక రాయిని అడ్డుగా దొర్లించి వేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కార్యం జరుగుతూ ఉన్నప్పుడు ఈ అరిమత్తయి ఈ యోసేపుతో పాటుగా ఎవరున్నారో తెలుసండి? కొందరు స్త్రీలు ఉన్నారు. స్త్రీలు కూడా ఆ కార్యంలో పాలు పొందుకున్నారు. స్త్రీలు కూడా పిల్లల ఆ కార్యంలో పాలు పొందుకొని యోసేపు ఎక్కడ యేసయ్య దేహం ఉంచుతూ ఉన్నాడో దానిని జాగ్రత్తగా వారు కనిపెట్టి చూస్తా ఉన్నారు. వారి పేర్లు బైబిల్లో రాయబడుతూ ఉన్నాయి. మగ్దలేని మరియా, వేరొక మరియా. వారు అక్కడనే ఉండి జాగ్రత్తగా చూస్తా ఉన్నారు. ఏం జరుగుతుంది, ఎలా పెడుతున్నాడు యోసేపు. మొత్తం మీద ఆ కార్యమును జరిగించేశారు. అక్కడ నుండి యోసేపు అలానే ఆ స్త్రీలు అక్కడ నుండి వారు వెళ్ళిపోయే క్రమంలో వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ లోపులో అక్కడ ఉన్నటువంటి ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు, ఆ మతాధికారులు, ఆ యూదుల పెద్దలు వారందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? త్వరగా వారు ఏం చేస్తారు అంటే పిలాతు వద్దకు పరుగులు పెట్టారు. ఎందుకో తెలుసండి? వారికి అర్థమైపోయింది, ఇదిగో సమాధిలో ఉంచబడిన యేసయ్య తాను బ్రతికి ఉన్నప్పుడు చెప్పినట్లుగానే ఒకవేళ తాను లేస్తే, ఆయన చెప్పాడు, తాను బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాడంటే ఇదిగో నేను 3వ దినమున నేను తిరిగి లేస్తానని ఆయన చెప్పాడు. కనుక ఇప్పుడు ఒకవేళ ఆయన తిరిగి లేస్తే అది మనకు చాలా ప్రమాదం. కనుక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వారు ఏం చేస్తారో చూడండి. ఒకసారి లేఖనాల నుంచి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి లేఖన భాగంలో నుండి రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం త్వరగా చదవండి. 62వ వాక్యం అండి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులు పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి 3 దినముల వరకు సమాధిని ఇప్పుడు నువ్వేం చేయించాలి? భద్రము చేయించాలి, అనగా కాపలా గాయించాలి. ఒకవేళ వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోతారేమో, ఎత్తుకొని పోయి అందుకో ఆయన మృతుల్లో నుండి లేచాడని చెబుతారేమో. అప్పుడు మొదట వచ్చిన కంటే కడపటి వచ్చిన మరింత ప్రమాదకరంగా మారిపోతుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే సైనికులను పంపించి ఆ సమాధికి నువ్వు కాపలా కాయించాలి. అంత మాత్రమే కాదు, ఆ సమాధికి నువ్వు ఏం చేయాలంటే రాజముద్రను వేయాలి. వచ్చి పిలాతు వద్ద వారు విన్నవించుకుంటా ఉంటారు. వెంటనే పిలాతు చెప్పిన మాట ఏంటంటే, ఓకే, మీరు చెప్పినట్లుగానే సైనికులు మనకు ఉన్నారు కదా, సైనికులను తీసుకుని వెళ్ళండి, ఆ సమాధిని కావలి పెట్టించండి అని చెప్పి వారితో చెప్పి సైనికులను పంపించాడు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ రాతికి రాజముద్రను వేసి సమాధిని కాపలా కాస్తున్నారు. దేనికి కాపలా కాస్తున్నారు? చెప్పండి. దేనికి కాపలా కాస్తున్నారు? ఎందుకు కాపలా కాస్తున్నారు? చచ్చిపోయినోడు బ్రతుకుతాడే. చనిపోయినోడు కనుక ఒకవేళ బ్రతికాడా, ఇప్పుడు మా అందరికి ఏమవుద్ది? చెప్పట్లేదు మన భాషలో మూడొద్ది. ఆయన కనుక చనిపోయి బయటకు వచ్చాడా, ఇప్పుడు మాకందరికి మూడొద్ది. కనుక పిలాతు నువ్వు ఏం చేస్తావంటే ఆ సమాధిని కాపలా కాపించు. ఆ సమాధి మీద నువ్వు ఏం చేస్తావంటే రాజముద్రని వేయించు. మొత్తం మీద వారి మాటను కాదనలేక పిలాతు ఆ సమాధి మీద రాజముద్రను వేయించి కాపలా కాయిస్తూ ఉన్నాడు. మొత్తం మీద ప్రేర శుక్రవారం అయిపోయింది. నా వైపు చూడండి పిల్లలారా, శుక్రవారం అయిపోయింది, శనివారం అయిపోయింది. ఆదివారమున తెల్లవారుచు ఉండగా జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. 28వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చదవండి. విశ్రాంతి దినము అనగా శనివారమున గడిచిపోతూ ఉండగా ఇక తెల్లవారితే ఆదివారం అనగా తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని వారు చూడవచ్చారు. ఇదిగో ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చి రాతిని దొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరం మెరుపు వలె ఉండెను.
అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె పడిపోయారు. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని మాకు తెలుసు. అయితే ఆయన ఇక్కడ లేడు. ఆయన మీతో చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మహారాజుకి, సజీవుడైన యేసయ్యకు. ఆయన లేచి ఉన్నాడు. సమాధిని గెలిచి రాజముద్రను తొలగించుకొని కావలి వారిని ప్రేరణ ఆయన దాటుకొని మరణమును ఆయన ఓడించి మరణపు ముళ్ళను విరిచి మరణ భయమును తొలగించి మరణమునకే ముచ్చమడలు పట్టించిన మన ప్రభు అయినటువంటి యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగుగాక. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ పాడాలి. జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. హల్లెలూయా. ఆయన మరణమును ఓడించి సమాధిని చించుకొని బయటకు సజీవుడిగా తిరిగి లేచాడు. నేటికి ఆయన సమాధి ఖాళీ సమాధిగా మనకు ప్రత్యక్ష సాక్ష్యంగా మిగిలిపోయింది. ప్రపంచంలో అనేక మంది జన్మించారు. జన్మించిన వారిలో అనేక మంది గొప్పవారిగా, కీర్తి ప్రతిష్టలు అందుకున్న వారిగా, పూజలు పురస్కారాలు అందుకున్న వారిగా, గొప్ప గొప్ప వారిగా పిలువబడ్డారు. కానీ వారు చనిపోయిన తరువాత వారి సమాధులన్నీ నేటికి ఎలా ఉన్నాయి చెప్పండి? చెప్పండి, ఎలా ఉన్నాయి? సమాధులుగానే ఉన్నాయి. కానీ నీవు నేను నమ్ముకొని ఆరాధిస్తున్న మన ప్రభు అయినటువంటి యేసయ్య సమాధి నేటికి ప్రత్యక్ష సాక్ష్యముగా ఖాళీ సమాధిగా మనకు కనబడతా ఉంది. గట్టిగా చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే భక్తులు ఏమని పాడారంటే, రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు, జై జై జై. ఎక్కడ చెప్పాలి, చెప్పాలి, మీరు మాట్లాడాలి. ఎక్కడండి? రాతి సమాధిలో పాతి పెట్టిన యేసయ్య ఆ రాతి సమాధిని చేర్చుకొని ఆయన లేచాడట. హల్లెలూయా. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే నేటికి మనకు యెరూషలేములో ఖాళీ సమాధి. ఏ సమాధి మీద రాయబడదా ఇప్పటి వరకు రీసెర్చ్ చేసి ఏ సమాధి మీద అయినా ఎక్కడైనా ఈ మాట రాయబడిందా అని పరిశీలన చేస్తే ఎక్కడ రాయబడదా. రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో హీ ఈజ్ రైజన్. దాని అర్థం ఏంటంటే ఆయన లేచి ఉన్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అందుకనే ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మృతుడిగా ఉన్న దేవుడు కాదు. చనిపోయినట్లుగానే ఉన్న దేవుడు కాదు. ఆయన చనిపోయిన తరువాత మరలా తిరిగి సజీవుడై లేచి ఎవ్వరికి కనబడకుండా మాయమైపోయాడు. అవునా? మాయమైపోదా? ఆయన తిరిగి లేచిన తరువాత ఇంచుమించుగా 40 దినాలు, ఇంచుమించుగా 11 సార్లు ప్రజలకు, తన శిష్యులకు ఆయన కనబడి, ఇదిగో నేను సజీవుడై ఉన్నానని చెప్పి వారితో కూడా కూర్చుండి చేప మొక్కలతో భోజనం చేస్తున్న దేవుడు. గట్టిగా చెప్పండి. ఆయన కనబడకుండా మాయమైపోయి అలా
వెళ్ళిపోయిన వాడిగా, బాబు మీ ముందు ఇదిగో చచ్చిపోయా, ఇదిగో మీరు నన్ను కొట్టారే, నన్ను కొట్టిన దెబ్బలు ఇదిగో, నన్ను మేకులతో గుచ్చారే, మేకులతో నన్ను బంధించారే, ఇదిగో మీరు కొట్టిన దెబ్బలు, ఇదిగో నా గాయాలు అని చెప్పి వారికి చూపించి, ఇదిగో ఒక 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 వాళ్ళు అనుకున్నారు ఇదేదో ఒక ఆత్మ ఏమనుకున్నారు. ఆత్మకి ఏముండదు, శరీరం ఉండదు, ఎముకలు ఉండవు. ఆత్మ ప్రేరణ ఏదైనా పెడితే ఏం చేయలేదు, దాన్ని తినలేదు. అందుకని ప్రభు ఏం చేసిందంటే వారికి కనబడి ఇదిగో నేనే అని రుజువు చేసుకునే దాని కొరకు వారితో కూడా ఉండి, వారి దగ్గర ఆహారం ఏదన్నా ఉందా అని అడిగితే వారు చెప్పారు, అయ్యా మా దగ్గర ఇది చేప ముక్కలు ఉన్నాయి అయ్యా అన్నారు. అప్పుడు ఆ చేప ముక్కలు యేసు ప్రభు ముందు పెడితేనట, ప్రభు చక్కగా వారితో కూడా కలిసి ఆయన విందు చేసి 50వ దినమున, ఎన్నో దినానా చెప్పండి పిల్లలు, ఎన్నో దినానా 50వ దినమున ప్రియా ప్రభు వారందరూ చూస్తుండగానే ప్రియా ఒలీవల కొండ మీదకి వెళ్ళి వారందరూ ప్రియా కనిపెట్టి చూస్తూ ఉండగానే వారందరిలో నుండి ప్రత్యేకింపబడి ఆకాశం నుండి దిగి వచ్చిన మేఘం మీద ఎక్కి ఆయన ఆరోహణమై అందరికి కనబడుతూనే పరలోకానికి ఆయన ఎక్కిపోయాడు. గట్టిగా చెప్పండి, చెప్పండి. ఇది కేవలం మాట కాదు, కల్పిత కథ కాదు, ఇది చరిత్రను ఎవరో కాదనడానికి వీలు లేదు. ఇది ఏదో కల్పించి చెబుతున్న మాటలు కాదు, ఇది ఆధారపూర్వకంగా మాట్లాడుతున్న మాటలు. ప్రతిదీ లేఖనంలో మనకు ఆధారంగా కనబడుతూ ఉంది. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి సమయం లేదు కనుక ముగింపు మాటల్లోకి వచ్చేస్తూ, ప్రభు ఆయన తిరిగి లేచిన తరువాత ఆయన ప్రజలందరికీ కనబడ్డాడు. ఆయన కావాలని కోరుకున్న వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఈ రోజున ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏమిటంటే, ఆ రోజున వారందరూ అనుకున్నారు ఆయన పని అయిపోయింది. వారందరూ అనుకున్నారు నేను చేయాల్సిన పనిని చేసేస్తాను. అపవాది గాడు ప్రేమ, అనగా సాతాను గాడు ప్రేమ ఎవరెవరినైతే దొరబడి ఏదో ఒక రకంగా యేసయ్యను అంతమొందించాలని ప్రయత్నించాడో ఆ ప్రయత్నాలు సఫలమైపోయాయి. ఇక మాకు ఎదురు లేదు అనుకుని ఎవరికి వాళ్ళే అలా విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో సాతాను గాడట ఒక మూల పాతాళంలో కూర్చొని, అమ్మయ్యా నేను చెయ్యాలనుకున్న పనిని చేసేసా, నాకు ఇప్పుడు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదని వాడు మూల విశ్రాంతి పొందుతూ ఉన్నాడట. బైబిల్ పండితులు చెప్పారు వివరణలో, వాడు విశ్రాంతి పొందుతూ ఉంటే ఆదివారం తెల్లవారుతూ ఉండగలట ప్రభువు ప్రేమ కేవలం ఆయన ఏదో ప్రేమ ఒక మహత్యంగానో లేకపోతే ఒక అద్భుతంగానో ఆయన అలా లేచి వెళ్ళిపోలేదు. కానీ ఆయన ఏదైతే నేను ఓడించేస్తాను అనుకుంటుందో, ఏదైతే నేను అంతమందించేస్తాను అనుకుంటుందో, ఏదైతే ఇక నాకు అడ్డు తొలగిపోయింది అనుకుంటుందో, అటువంటి అపవాదిని, అటువంటి మరణమును, అటువంటి మృత్యువుకు ఆయన ఒక కేక పెట్టి సవాలు చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయాన్ని కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వాక్యాన్ని ఒకసారి చదవండి త్వరగా. అమ్మా చదవాలి. విజయమందు మరణము మృంగివేయబడింది అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మరణంతో ఎవరైనా మాట్లాడగలరా? మరణంతో ఎవరైనా మాట్లాడి ఏ మరణమా నీ విజయం ఎక్కడ అని ఎవరైనా అడగగలరా? కాదు, ప్రభు అడిగారు, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని ప్రభు అడుగుతుంటే, ప్రభు పిల్లల కేక పెడుతూ ఉంటే, ప్రభు సవాలు చేస్తూ ఉంటే, మూలను కూర్చున్న అపవాది గాడంట ఒక్కసారిగా ఉడుక్కుపడి లేచి పరుగులు పెడుతూ ఉన్నాడంట. ఎక్కడ? పాతాళంలో పరుగులు పెడితే అటు పరిగెత్తి యేసయ్య ముందుకు వచ్చి నిలబడ్డాడంట. ఏయ్, నన్ను ఓడించాను అనుకుంటున్నావా? నన్ను అంతమొందించాను అనుకుంటున్నావా?
నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళెక్కడ అని చెప్పి లాగిపెట్టి ఒక తల్లిదండ్రుడంట. అదేంటి చెప్పరే, అంతే దెబ్బకు మూతి పొళ్ళు రాలిపోయింది అంతే. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. అందుకని సాతాను గాడికి ఏం లేవు. మీరు చూసారా అన్నట్టు చూస్తున్నారు. నాకు బైబిల్లో రాయబడింది, సాతాను గడక ఎవరు దొరుకుతారా అని, ఎవరైనా మృంగుదామా అని గర్జించు సింహం అనే ఎదుగుతూ తిరుగుతున్నాడు. రూపం ఏ రూపం? గర్జించు సింహం రూపం. కానీ సింహానికి ఏమి లేవు, పొడి లేని సింహం ఏం చేస్తుంది? ఇప్పుడు నవ్వులుద్దా, మింగుద్దా? ఇప్పుడు సాతాను గాడి పని ఎట్టుందో తెలుసా? పాము చచ్చినా కూడా దేంతో భయపడద్ది? చెప్పట్లా మీరు? ఆకలాస్తుంది గారు చెప్పండి. దేంతో భయపడద్ది? చక్రయ్య గారు పాముతోనే భయపడద్ది. దాని తలంతా చిత్త కొట్టండి. తర్వాత ఏం చేస్తుంది? అది కదుపుతుంటే చాలు మనకి అడలేండి. అరే చచ్చిపోయిందిరా, దాని తల చిత్త కొట్టేసేవరా అన్న, అది పాకడమా. ప్రభువాది గారి పని కూడా అలానే ఉంది, సాతాను గారి పని కూడా అలానే ఉంది. గత 2026 సంవత్సరాల క్రితం కలువరి సిలువలో ప్రభు ప్రేమ దాని తలని చొతక కొట్టి, ఇదిగో తన యొక్క పునరుద్ధారణ ద్వారా, ఇదిగో తన యొక్క మరణ వరకు సవాలు చేసి, నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళెక్కడ అని చెప్పి అపవాది గాడిని యేసయ్య 2 కాళ్ళ కింద పెట్టి చెదులు కొట్టిన తర్వాత కూడా ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? నేనున్నా ఏయ్ నేను చంపేస్తా, ఏయ్ నేను ఇది చేస్తా, ఏయ్ నేను అది చేస్తా. అరే అసలు నీకు ముందే ముళ్ళు రాలిపోయింది. యేసు రక్తమే చేయి. చెప్పు హల్లెలూయా. నీకు ముందు ఏమైపోయింది? ముళ్ళు రాలిపోయింది. మా ప్రభు కల్వరి సిలువలోని తల చితక దొక్కేసాడు. ఇంకెందుకు నువ్వు భయపెట్టేవాడిని భయపెడతానే ఉంటారంట. అమ్మా భయపడే వారిని ఏం చేస్తారు? చెప్పట్లా మీరు? భయపడే వారిని ఏం చేస్తారు? భయపెడతానే ఉంటారంట. ఇప్పుడు అపవాది గాడు వాడు తల చితగొట్టబడిన తర్వాత కూడా, వాడు పొండు రాలిపోయిన తర్వాత కూడా, వాడు గోసోడైపోయిన తర్వాత కూడా, వాడికి నమ్మడానికి అవకాశం లేకపోయినా కూడా వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నేనున్నా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? అమ్మో వాడు ఉన్నాడంట. ఎవరు? చచ్చినోడు ఇంకా భయపడేది. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు ప్రభు చావు కొట్టేశాడు. వాడికి మనం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. అమ్మవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అమ్మవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యోనా గోత్రపు సింహమైన యెహోవా మనకన్నా. చెప్పండి. యోనా గోత్రపు యెహోవా మనకన్నా. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవా. చెప్పండితో. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. చెప్పు. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. ఒకసారి యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. హల్లెలూయా. ఆయన సజీవుడు, మరణమును గెలిచినవాడు, మృత్యువును ఓడించినవాడు, మృత్యువుకి ముచ్చమటలు పట్టించినవాడు, మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయినటువంటి యేసయ్య. ఈ రోజున ఒకవేళ అపవాది గాడు యుద్ధ రూపములో నిన్ను బలహీనపరుస్తున్నాడేమో, అపవాది గాడు చచ్చిన పాము వలె తన కోపంతో నిన్ను భయపెడుతూ ఉన్నాడేమో,
ఇంకా ఆధ్యాత్మికంగా నీవు ముందుకు వెళ్ళకుండా గర్జించు సింహములాగా వాడు నీ ఎదుట నిలవబడి నీవు ప్రార్థన చేయకుండా, నీవు వాక్య ధ్యానం చేయకుండా, ఇదిగో నీవు దేవునిలో సాగకుండా, దేవుని సహవాసములో చేరకుండా ఒకవేళ వాడు నిన్ను అభ్యంతర పరుస్తూ ఉన్నట్లయితే ఇదిగో నీకు తెలియపరుస్తున్న ఒక శుభవార్త ఏమిటంటే వాడికి నీవు భయపడవలసిన అవసరం ఎంత మాత్రము లేదు. చెప్పు గట్టిగా హల్లెలూయా. వాడిని ఓడించిన వాడు, వాడి తలను చితగబట్టిన వాడు, వాడి పళ్ళను రాలగొట్టిన వాడు, వాడికి ముచ్చమటలు పట్టించిన వాడు మనకు అండగా ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయినా. ఆకలేస్తున్నట్టు చెప్పమాకండి, సమృద్ధిగా తిన్నట్టుగా చెప్పండి. అది కాదు, ఒక్కొక్కరికి ఇప్పుడు వస్తుంది శక్తి. చెప్పండి, ఆయన పేరే మన ప్రభు అయినా. చెప్పగట్టిగా, మన ప్రభు అయినా యేసు. ఆయన మనతో ఉంటాడు. అపవాది గర్జించు సింహం అయితే మన ప్రభువు యోధా గోత్రపు సింహం. హల్లెలూయా. ఆయన చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. ఆయన ఏదైనా మన పట్ల చేయగలిగిన వాడు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ సజీవుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన మనతో కూడా ఉన్నాడు కనుక భయపడక, అధైర్యం చెందక ఆ ప్రభు వైపు చూస్తూ ముందుకు అడుగులు వేయగలిగితే తప్పకుండా ఆయన నీ పక్షమున ఉండి నిన్ను ముందుకు నడిపించగలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆఖరిగా ఒక్క వచనాన్ని చదవండి, ప్రార్థన చేసేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు రాయబడిన మాటలు చదువుకున్నాం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాట వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను చదవండి, మీకు కనపరచను. ఇది మీరు ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు ఏం చేశారు అంటే దుష్టుల చేత మీరు ఏం చేయించారు? సిలువ వేయించారు. మీరు చంపేస్తారు. అయితే మరణము ఆయనను బంధించియుండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయనను తిరిగి లేపెను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రభువు తిరిగి లేవడం ద్వారా మొదటిగా ఆయన మనతో కూడా ఉంటే, రెండవదిగా మనకు కలుగుతున్న ఒక గొప్ప లాభం ఏంటంటే మనలో ఉన్నటువంటి మరణ భయాన్ని ప్రభువు తొలగించి వేస్తాడు. హల్లెలూయా. ఏ భయం అండి? మరణ భయం. మరణం అంటే నాకు భయం లేదన్న వాళ్ళు చేయొద్దని చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. నేను అంటాను, సహజంగా అందరికీ మరణ భయం ఉంటుంది. కానీ ప్రభువును నమ్ముకున్న, ప్రభువును విశ్వసించిన, ప్రభువును కలిగి ఉన్న క్రైస్తవునికి మరణ భయం లేదు. హల్లెలూయా. కారణం ఏంటో కూడా నేను చెప్పాలి. ప్రభువును ఎరగని వారికి, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి ఉండే ఆలోచన ఏంటంటే, ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకో, నేను చేసిన మంచి పనులేయో, నేను చేసిన చెడ్డ పనులేయో నాకు తెలుసు. ఒకవేళ నేను పుట్టుకుమని చచ్చిపోయాను అనుకో, మరొక్క జన్మలో ఎట్ట పుడతాను, ఎలా పుడతాను, మరొక్క జన్మలో చెప్పదే. కొన్ని పేర్లు చెప్తారుగా, కుక్కగానో, పిల్లిగానో, నక్కగానో, పందిగానో ఎలా పుడతానో అని చెప్పి వాడు భయపడతారు. కానీ వాక్యం అంటుంది మానవుడికి ఒకే ఒక్క జన్మ. దేవుని స్తోత్రం. మానవుడు ఒక్కసారి ఈ భూమి మీదకి వచ్చిన తరువాత, దేవుడు తనకు నిర్ణయించిన దినాలు సంపూర్ణం చేయబడిన తరువాత, ఏ దినమైతే తాను ప్రభువు పిలుపునందుకొని తాను కనుమూసి ప్రభువు దగ్గరకు వెళ్ళిపోతాడో, ఆ మరుక్షణం
క్రైస్తవునికి ఉన్న ఒక నిరీక్షణ ఏమిటంటే, ఇక్కడ నేను కన్ను మూస్తే అక్కడ నేను కన్ను తెరుస్తా. హల్లెలూయా. మళ్ళా నేను కుక్కగానో నక్కగానో పందిగానో పుడతానన్న ఆలోచన క్రైస్తవునికి లేదు. క్రైస్తవునికున్న ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక నమ్మకం, నిరీక్షణ ఏమిటంటే, ఇక్కడ నేను కన్ను మూస్తే అక్కడ నేను కన్ను తెరుస్తా. ఇక్కడ నేను నా జీవితాన్ని ముగిస్తే అక్కడ నా జీవితాన్ని తిరిగి ఆయనతో కూడా ప్రారంభిస్తా. హల్లెలూయా. ఎక్కడ? ప్రభువుతో కూడా, ప్రభు రాజ్యములో ఆయనతో కూడా యుగ యుగములు నేను అక్కడ ఉంటా. గనుక 7వ క్షణాన నేను ఇక్కడ కన్ను మూస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైతే శ్రమ, ఇక్కడైతే బాధ, ఇక్కడైతే కష్టం, ఇక్కడైతే మోకాళ్ళ నొప్పులు, అక్కడ ఏ నొప్పి లేదు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎక్కడైతే కష్టపడాలి, చెమటోర్చాలి, అక్కడికి వెళ్తే కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే పిల్లరా 24 గంటలు తిప్పలబడాలి, అక్కడికి వెళ్తే ఏ తిప్పలో లేదు, అక్కడ వ్యాధన లేదు. ప్రకటన గ్రంథంలో ఒకసారి నేను చదవాలండి సందర్భంలో. పిల్లలు ఒకసారి చూడండి, పరలోక రాజ్యము ఎంత శ్రేష్టమైనదని యోహాను భక్తునికి దర్శనము ద్వారా ప్రభు తెలియపరిచాడంటే, అక్కడ ఉన్నటువంటి కొన్ని సందర్భాలను ఆయన వివరిస్తూ ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఒకసారి 21వ అధ్యాయంలోకి వచ్చేయండి. 21వ అధ్యాయంలో ఏమని రాయబడతా ఉన్నదంటే, ఒకసారి మీరు చూడండి, చదవండి. కాదమ్మా, ఒకసారి మీరు 4వ వాక్యాన్ని చదవండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయి, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను, చదవండి, వేదనైనను ఇక ఉండదు. అమ్మా, మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట నేను విన్నాను. ఏమి లేదంట అక్కడ? మరణము లేదు, ఏమి లేదంట? దుఃఖము లేదు, ఏమి లేదంట? వ్యాధన లేదు, ఏడుపు లేదు. ఎక్కడుంటే శివుడు గారు అన్నీ బాగుంది, అన్నీ కష్టాలే, అన్ని కష్టాలు మనకే వచ్చేస్తాయి. అయ్యా ఏం చెప్పమంటారయ్యా, ఎన్ని బాధలయ్యా, ఎన్ని వాక్యం అంటుంది ఇవన్నీ మొదటి సంగతిలో ఈ గతించిపోతాయి. కథలు అక్కడ ఉంది చూసారా, అక్కడ ఇవన్నీ ఏముందో అక్కడ ఏముంటది? 24 గంటల స్తుతి ఆరాధన. హల్లెలూయా. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములు చేస్తూ ఆయనను స్తుతించడం అంతే. అక్కడ కష్టపడాల్సిన పని లేదు, అక్కడ చెమటోడ్చాల్సిన పని లేదు, అక్కడ అన్నం వండాల్సిన పని లేదు. చెప్పరే, మూల రికార్డు కోసం ఇప్పుడు చూడాల్సిన పని లేదు. ఏసి రక్తమే చేయాలి. అక్కడ ఆనందమే ఆనందం, ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. ఆనందం అండి, అది మనకు శాశ్వతం. ఇవన్నీ తాత్కాలికమే. కనుక ఒక మాటగా మీకు చెప్పి నేను ముగించేస్తా ఉన్నాను. పేతురు గారు అపోస్తుల కార్యముల సంఘానికి తెలియజేస్తూ, అక్కడ ఉన్న ప్రజలకు తెలియజేస్తూ అంటాడు, ఇదిగో మీరు ఆయనను బంధించారు, మీరు ఆయన సిలువ వేశారు, మీరు ఆయనను చంపివేశారు. మీరు అనుకున్నారు ఇక ఆయన మరణించాడని, కానీ మరణము కూడా ఆయనను బంధించి ఉండడం అసాధ్యం. కనుక మరణం కూడా ఆయన ముందు తలదించాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును. కనుక క్రైస్తవుడు మరణానికి భయపడడు, క్రైస్తవుడు మరణానికి వెన్ను విరిచి నిలబడతాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఇక్కడ ముగించేస్తాడు, అక్కడ ప్రారంభమైపోద్ది. హల్లెలూయా. అది అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఒకవేళ నేను చనిపోవలసి వస్తే ఆ చావు నేను ఎలా చూస్తానో తెలుసా? ఒక లాభంగా చూస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. రోజున మనము కూడా పిల్లల ప్రభువుని ఎరిగామని చెప్పుకుంటూ, ప్రభువుని పిల్లల మనం
మనము సొంత రక్షణను అంగీకరించామని చెప్పుకుంటూ మన జీవితాల్లో అటువంటి నిరీక్షణతో కూడిన భక్తిని మనం చేయలేకపోతే, అటువంటి విశ్వాసంతో కూడిన భక్తి అనుభవాల్లో మనం నడవలేకపోతే పిల్లరా, మన భక్తి పరలోక రాజ్యములోనికి మనల్ని తీసుకొని వెళ్ళలేదు. కాబట్టి ఒక నిరీక్షణ, ఆయన పునరుద్ధారుడై ఆయన తిరిగి లేచి లేదా అది ఆయన మనతో కూడా ఉన్నాడు కనుక మనము నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, విశ్వాసమునకు కర్త అయిన ప్రభు వైపు చూస్తూ మనము అడుగులు వేయుదుముగాక. ప్రభు రాకడ వరకు మనము సిద్ధపరచుకుందాముగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయం చేసి తన పునరుద్ధార శక్తితో, పునరుద్ధార బలముతో మనను నింపి ఆయన మహిమార్థమై మనందరిని జీవింపచేయునుగాక. ఇట్టి మాటల దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పునరుద్ధారుడైన యేసయ్య, ఇదిగో సజీవుడై తిరిగి లేచిన యేసయ్య, ఇదిగో నీవున్న పరిస్థితుల్లో నుండి, నీవున్న బాధలో నుండి, నీవున్న కష్టములో నుండి, నీవున్న ఇబ్బందిలో నుండి, నీవున్నటువంటి పలు రకాలైన ఆయా రకాలైనటువంటి ప్రతి పరిస్థితుల్లో నుండి నిన్ను విడిపించుటకు, నిన్ను తప్పించుటకు, నిన్ను రక్షించుటకు, నిన్ను కాపాడుటకు, నీ జీవితంలో ఏదైనా చేయుటకు ఆయన సరిపోయిన వాడిగా, ఆయన చాలిన వాడిగా మనకు ఉంటూ ఉండగా ఒక్క నిమిషం అలానే పిల్లగా మనం కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో, ప్రభువా ఇదిగో మాకు సహాయం చేయండి అయ్యా, నీవు సజీవుడమైన దేవుడవని, ఇదిగో నాయన నీవు దేనినైనా మా జీవితంలో చేయగలిగిన దేవుడవని, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని ఈ రోజున మాకు జ్ఞాపకం చేస్తావు నాయన. కనుక మా జీవితాల్లో ఇంకా నూతనమైన కార్యాలను జరిగించండి అయ్యా. ఇంకా నీ పునరుద్ధార శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. అడుగుదాం అందరూ నోరు తెరిచి ప్రభు సన్నిధిలో, ప్రభువా నీ పునరుద్ధార శక్తితో మమ్మల్ని నింపండి, నీ పునరుద్ధార బలముతో మమ్మల్ని నింపండి, నీ పునరుద్ధార ఆత్మతో మమ్మల్ని నింపండి నాయనా, మమ్మల్ని నింపండి అయ్యా. ఇదిగో మేము ఎక్కడ భయపడక, ఎక్కడ మేము నాయన అయ్యా మా జీవితాలను నిరసించుకోక, ఎక్కడ నాయన మేము కృంగిపోక, ఇదిగో నీ వైపు చూస్తూ ముందుకు అడుగులు వేయడానికి మాకు సహాయం చేయండి అయ్యా. ఇదిగో మమ్మల్ని బాధిస్తున్నా, ఇదిగో మమ్మల్ని పీడిస్తున్నా, ఇదిగో మాకు ముందుగా నిలబడి అయ్యా మమ్మల్ని నాయన గలిబిలి చేస్తూ ఉన్న ప్రతి దురాత్మ కార్యములో యేసు నామములో లయమైపోవునుగాక. యేసు నామములో మాకు దూరమగునుగాక. నీదైన కార్యములు జరిగించండి ప్రభువా, మాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థిస్తున్న వారు, ఆశ కలిగిన వారు, ఆయన శక్తి మాకు కావాలయ్యా, ఆయన బలము మాకు కావాలయ్యా, ఆయన పునరుద్ధాన బలముతో మేము నింపబడాలయ్యా ఆశపడుతున్న వారు ఒక్కసారి అలా మీ చేతిని ఆయన వైపు చాపగలరా? మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారు. బలవంతముతో వద్దండి, ఇష్టము లేకుండా వద్దండి. నిజముగా అదిగో ఆ సర్వోన్నతుడైన దేవుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, అదిగో సజీవుడైన దేవుడు నాకు సహాయం చేయాలయ్యా, ఆయన సహాయం నాకు కావాలయ్యా ఆశ కలిగిన వారు ఒక్కసారి అలా మీ చేతిని ఆయన వైపు చాపగలిగితే మీ కొరకు ప్రార్థించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు నాయనా, పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు నాయనా. ఈ దినమున ప్రభువా నీ నామములో అయ్యా నీ వాక్యమును విన్నటువంటి నీ బిడ్డలు ఎంతమంది అయితే నీ చేతులు ఆయన వారు నీ వైపు చేతులు చాపి అయ్యా నీ పునరుద్ధార శక్తి మాకు కావాలి అయ్యా, నీ పునరుద్ధార బలము మాకు కావాలి అయ్యా. ఎలా అయితే నాయన అపవాదిని నీవు ఓడించామో అటువంటి శక్తి మాకు దయచేయండి అయ్యా, అటువంటి శక్తిని మాకు దయచేయండి అయ్యా, అటువంటి బలమును మాకు దయచేయండి అయ్యా. అపవాదితో పోరాడగలిగిన, అపవాదితో ఎదిరించగలిగిన, అపవాదిని ఓడించగలిగిన శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా అని చేతులు నీ వైపు చాపి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. అటువంటి వారందరికీ నీ దక్షిణ హస్తములో చాపి అయ్యా నీవు వారి చేతిని పొంది నీ శక్తితో మీరు వారిని నింపండి, నీ బలమతో వారిని మీరు నింపండి. ఇప్పుడే 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 నీ దైవికమైన శక్తి ప్రతి ఒక్కరిని ఆవరించునుగాక, నీ మహిమ కమ్ముకొనుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, విడుదల కార్యములు యేసు నామములో ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. ప్రతి దుష్ట కార్యములు యేసు నామములో లయపరచబడునుగాక. ప్రతి చిల్లంగి కార్యములు యేసు నామములో లయపరచబడునుగాక. ప్రతి
ప్రతి ఒక్కరి పట్ల మీ కృపలను గ్రహించి, ప్రతి ఒక్కరి పట్ల మీదైన నూతన కార్యములు జరిగించి, మీ సాక్షులుగా మమ్మల్ని అందరినీ బ్రతికించమని మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ, సజీవుడై తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.